గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటి? బాబు పుట్టడం. అవునా? అంటే ఎందుకనంత? అంటే మ్యారేజ్ అయిన 4 years దాకా కిడ్ లేడండి. ఓకే, 4 years దాకా కిడ్ లేడు. అప్పటికి ఇల్లు కట్టుకున్నాం, మా వారు నేను కష్టపడి ఒక గూడ ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఒక కిడ్ రావడం మా వాడు సోహిత్ వచ్చాక అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఓకే, మొత్తానికి ఇల్లు అయితే కట్టేసుకున్నారు. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ కదా. అవును, ఎంత కష్టపడ్డారో దానికోసం. అవును, మిడిల్ క్లాస్ అనడం కంటే ఇంకా లోయర్ మిడిల్ క్లాస్. మా వారు అంటే మా మావయ్య గారు లారీ డ్రైవర్. ఓకే, ఆయన తెలుగు మీడియం స్కూల్స్లోనే అన్ని ఈయన చదివించారు. ఈయన కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు. ఓకే, ఆ జాబ్ తెచ్చుకున్నాక మా నాన్నగారు దగ్గరికి మ్యాచ్ వచ్చాక ఆయన ఒక 3-4 times ఎంక్వైరీ చేశారు. చిన్న గుడిసె మాది నేను మ్యారేజ్ వెళ్ళేసరికి. బట్ మా మమ్మీ వాళ్ళు సెటిల్డ్. ఓకే, ఎందుకు డాడీ చూస్ చేసా అంటే చాలా మంచివారు, నీకు బాగుంటుంది, మీ ఇద్దరు కష్టపడితే సెటిల్ అవుతారు. వావ్. కానీ వెంటనే అట్లా మామూలుగా పేరెంట్స్ అనగానే మన పేరెంట్స్ మనకంటే ఇంకొంచెం బాగుండే వాళ్ళైతే మన అమ్మాయి బాగుంటుంది అని అనుకుంటారు కదా. గుడిసెలోకి పంపించడం అనేది అది నేను కంగారు పడ్డాను. ఇల్లు కట్టడం అంటే మాట్లాడాడు అసలు, నువ్వు ఎట్లా చేస్తున్నావు చెప్పు, నన్ను ఎలా పంపిస్తున్నాను, నీకేం తెలియదమ్మా, చాలా మంచి అబ్బాయి, ఓకే, చక్కగా జాబ్ చేసుకుంటారు, కట్టుకుంటారు, నేను ఉన్నానుగా అన్నారు. నిజంగా అంత మంచి అబ్బాయా? చాలా మంచివారు, అందుకే కదా ఇక్కడ కూర్చున్నాను నేను. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. అంటే ఆ రోజు మీ నాన్నగారు అంత ముందు చూపుతూ ఆలోచించారనేది అర్థమవుతుంది. ఆ చిన్న హట్ నుంచి మేము ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నాం, ఒక సామ్రాజ్యం. అందులో మా బాబు వాడు 4 years తర్వాత రావడం అది హ్యాపీయెస్ట్ మూమెంట్. 4 years వరకు లేకపోవడంతో ఇంట్లో ఎవరైనా అన్నారా మీ అత్తయ్య వాళ్ళు? లేదు. అయితే ఓకే, హ్యాపీ ఉన్నారా ఇప్పుడు అత్తయ్య మామయ్య ఇద్దరు? అత్తయ్య గారు మొన్న 1 month బ్యాక్ కాలం చేశారండి. ఓకే, హెల్త్ బాగోక. ఓకే, మామయ్య గారు ఉన్నారు. ఆయన బాగా సపోర్ట్ చేస్తారా? చేస్తారండి, చేస్తారు. మీతోనే ఉంటారు కదా? మాతోనే ఉంటారు. రైట్. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అలానే ఏమీ లేదండి చెప్పడానికి, ఒక నార్మల్ లైఫే నాది. సాడెస్ట్ మూమెంట్ అంత భయంకరంగా కొండ విరిగి మీద పడేంత సాడెస్ట్ మూమెంట్ ఏమీ లేదు. అప్పటికప్పుడు క్షణకాలంలో ఏవో చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయి తప్ప అంత సాడెస్ట్ మూమెంట్ ఏమీ జరగలేదు. ఏడ్చిన సందర్భాలు అట్లాంటివి ఏం లేవు? లేదండి, రీసెంట్గా మా అత్తగారు కాస్త ఇబ్బంది అయినప్పుడు తప్ప నా కంట్లోంచి నీళ్ళు రావడం అంటే ఆ ఇంట్లోకి వెళ్ళాక లేదు. ఆ ఇంట్లోకి వెళ్ళాక లేదు. మా ఇంట్లో ఉన్నప్పుడు లేదు. మా మమ్మీ డాడీ అంత సపోర్టివ్గా ఉండేవారు. 3 ఆడపిల్లలైనా ధైర్యంగా పెంచారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సెటిల్ అయ్యాక మ్యారేజెస్ చేశారు. ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెద్దగా ఏదో జరిగిపోవాలి, పెద్దగా ఏదో అయిపోవాలి, ఇలా కాకుండా చాలు లైఫ్ సాగుతుంది, అంతే, బాధ లేదు, ఇబ్బంది లేదు, ఒకరికి మనం అప్పులేము, ఒకరు మనకు అప్పు లేరు, ప్రశాంతంగా ఉంటాం, అంతే. దీంతోనే ఉంటాం కదండి. అంతే కదండి. ఇంకా ఎంతకైనా లైఫ్ అంటే ఏముంటుంది? బాబు కోసం కొంచెం దాచిపెట్టామా, మనం చేయాల్సింది. ఇప్పుడు మన పేరెంట్స్ మనకి ఏమి ఇవ్వలే అనుకో, వాళ్ళ వరకు ఏదో మనల్ని చదివించారు, కానీ మనం యాజ్ ఎడ్యుకేటెడ్గా మనం ఒక ఎంప్లాయీగా మన బిడ్డలకి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం, అంతే. చాలు. చాలు. పెద్ద కోరికలు లేదు, ఏం లేవు. అలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైతే కోరికలకు ఒక పుల్ స్టాప్ ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఓకే, బీయింగ్ ఏ ఎంపవర్డ్ ఉమెన్ అంటే ఎంప్లాయిడ్ ఉమెన్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ మధ్య కాలంలో కానీ ఇంతకుముందు ఆడవాళ్ళంటే వంటని కాకపోయినా ఇంట్లో ఉండి హస్బెండ్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. జాబులు చేస్తున్నా కూడా వైఫే పొద్దున్న లేచి వంట చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి పిల్లల్ని రెడీ చేయాలి, హస్బెండ్కి రెడీ చేసి పంపించాలి, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంట్లో వంట చేసి అందరికి తినబెట్టి ఆవిడ తినాలి. ఇక్కడ చాలామంది హస్బెండ్స్ వైఫ్ డ్యూటీ కదా చేస్తుంది, నా బానేంటి, నేను బయటకు వెళ్ళి సంపాదించాలి, వచ్చి తిని పడుకోవాలి. కొంతమంది ఎక్కడో ఉన్నా చాలా వరకు ఇలా ఉంటుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ ఉమెన్ సంపాదిస్తూ ఉంటే ఇలా చేసి అలా ఉండడమా, హెల్ప్ తీసుకోవడమా? మీ దృష్టిలో అసలు ఏంటి? ఇద్దరు సమానమేనండి, ఇద్దరు సమానమే. మనం ఫిజికల్గా వర్క్ చేస్తాం, వాళ్ళు మెంటల్గా వర్క్ చేస్తారు. ఓకే,
మన ఏంటి ఇల్లు చక్క పెడతాం, వాళ్ళు ఏం చేస్తారు ఫైనాన్షియల్గా ఏది అవసరం అవుతుంది ఏది అవసరం అవ్వట్లేదు, రేపు పెద్దవాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మనం ఎంత దాచిపెట్టామో ఎవరిని అడగకుండా ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి. సో వాళ్ళు మెంటల్గా వాళ్ళు టెన్షన్ పట్టుకుంటారు. మనం ఏం చేస్తాం, మన ఇల్లు చక్కబెట్టామా, క్యారేజీ కట్టామా, బూజు దులిపామా, సర్దుకున్నామా, వెళ్ళామా, వచ్చామా, బాబు సరిగ్గా చదువుతున్నాడా లేదా. బాబు చదివే విషయంలో కూడా ఫాదర్ కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా. మదర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ రకమైన కేర్ కూడా ఉండాలి. ఓకే. సో ఇద్దరు మనం ఫిజికల్గా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మెంటల్గా ఇబ్బంది పడతారు. అలా అని కాకపోయినా మనకి ఎంతో కొంత హెల్ప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే చక్కగా వెళ్తుంది జీవితం. చెప్తున్నాను కదా, అది ఎంపవర్మెంట్ అంటే, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ అక్కడ జరుగుతుంది. కానీ యాజ్ దే సెడ్ women always are strong than more than men mentally, yeah, physically కూడా ఫిజికల్లీ మెంటల్లీ మెన్ కంటే ఉమెన్ స్ట్రాంగ్ అనేది తెలిసిన సత్యమో తెలియని సత్యమో నాకు తెలియదు, కానీ ఇట్స్ ట్రూ. ఏమంటారు? అవును, ఖచ్చితంగా మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం. ఏదైనా విషయం వస్తే ముందు ఎక్కడ జెంట్కి చెప్పరు. కరెక్ట్. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయ్యి తీసుకెళ్ళాం అంటే హాస్పిటల్లో జెంట్తో ఎవరు డిస్కస్ చేయరు. కరెక్ట్. లేడీతో చేస్తారు. ఎందుకంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం. అమ్మ పలానా అది జరుగుతుంది, సో మీరు రెడీగా ఉండాలి, రైట్, ఆయనకి చెప్పుకో. మనం స్ట్రాంగ్ ఉంటాం, ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాం. చెప్పకపోవడమే, ఫిజికల్గా కూడా మనం స్ట్రాంగ్ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వచ్చే గ్యాస్ బండ్ పెట్టాలని లేదు, వాళ్ళు వచ్చాకే లైట్ వెలిగించాలి, లైట్ పాడైపోయిన లైట్ వెలిగించుకోవాలని లేదు. సో అలా కూడా మన పనులు మనం చక్కబెట్టుకుంటాం. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఫ్యామిలీ బాగుండాలి, అంతే, వాళ్ళ సపోర్ట్ ఉండాలి, అంతే. మగదిక్కున్న ఫ్యామిలీ అలా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటే ఓకే. బట్ ఉమెన్ ఆర్ వీక్ అనే పాయింట్ లేదు. దట్స్ నాట్ రైట్. ఉమెన్ ఆర్ నెవర్ వీక్. వాళ్ళంత ఎప్పుడైతే క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుందో ఉమెన్ ఆర్ నెవర్ వీక్. క్యారెక్టర్ లూజ్గా ఉంటుందో ఉమెన్ ఆర్ ఆటోమేటికల్లీ వీక్. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. క్యారెక్టర్ లూజ్ అవుతున్నావు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు వీక్ అవుతావు. ఒకళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, నీ దగ్గర ఆన్సర్ ఉండదు. నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంది, మీరు క్వశ్చన్ వేయండి, ఆన్సర్ ఉంటుంది. సో వీఆర్ స్ట్రాంగ్. బట్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. నిజమే కదా. అంటే ఏదైనా ఒకవేళ హస్బెండ్కి డ్రాస్టిక్గా ఆర్థిక సమస్య వచ్చినా ఉమెన్ దగ్గర ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. డబ్బులు ఉండొచ్చు, దాన్ని తప్పించే మార్గాలు కూడా చాలా చెప్పొచ్చు ఉంటాయి. అంతే కదా. ముందు డబ్బులతోనే అయిపోదు పని, కొంచెం తెలివిగా దాన్ని ఎలా మనం బయట రావచ్చు అని చెప్పే సలహా ఖచ్చితంగా మన దగ్గర ఉంటాయి. 4-5 మార్గాలు చెప్తాం వాళ్ళకి, వాళ్ళు చూస్ చేసుకుంటారు. కరెక్టే కదా, గోల్డ్ ఉంది కదా, అయ్యా కరెక్టే కదా, అక్కడ సేవ్ చేసాం కదా, కరెక్టే కదా, మామయ్య గారు ఉన్నారు కదా, మళ్ళీ ఇచ్చేయచ్చు కదా. ఈ రకంగా ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. మన దగ్గర ఐడియాస్ ఉంటాయి, డబ్బులతో పాటు అన్నీ ఉంటాయి. ఏదో ఒక టైంకి మనం ఏదో ఒకటి చెప్తాం, ఉంది ఇది ఉంది, నువ్వు కష్టపడకు, భయపడకు, మనం ఉన్నాం, ఏం కాదు, అంతే. సో ఉమెన్ ఆర్ స్ట్రాంగ్. ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. సో వీఆర్ స్ట్రాంగ్. ఓకే మౌనిక గారు, అంటే ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది మీది యూట్యూబ్లో, గుర్తుందా మీకు? మా బాబుదేనండి, మా బాబుది కోవేసర్లది. సూట్ కేసు లంచ్ తీసి టప్ 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 అని ఉంటుంది, ఏ డిషా అని ఉంటుంది. ఆడికి ట్యాప్ చేస్తాను, వాడు దువ్వుతాను, థూ ఓకే సూపర్ బయలుదేరు అంటమాట. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఓకే, మీ వాడికి కూడా యాక్టింగ్ నేర్పించారా? లేదు, ఆటోమేటిక్గా వాడు మమ్మీ ఏదో చేస్తుందని నవ్వాడు. కరెక్ట్గా నవ్వి ఎక్స్ప్రెషన్స్ అన్ని కరెక్ట్గా పడ్డాయి. బట్ దీనిలోకి తీసుకొచ్చారు వాడు. అప్పుడప్పుడు కొన్ని వాటిలో బాబు కనిపిస్తాడండి. వాడికి ఇంట్రెస్టే, చూస్తూ ఉంటాడు, ఆ వీడియో చూసుకుంటూ ఉంటాడు, వాడికి ఇష్టమే. మమ్మీ నేను కూడా చేస్తా, నన్ను కూడా పెట్టండి అంటాడు. డైలాగ్ సరిగా చెప్పాడు, డైలాగ్ చెప్పకపోతే పెట్టిన అబ్బాయి డైలాగ్ లేదే నేను పెట్టుకొని నిన్ను ఉంటాను. ఓకే సరదాకి. ఓకే, గోదావరి అనగానే ఎప్పుడు కూడా మర్యాదకు పుట్టినిల్లు, మర్యాదతో పాటు వెటకారానికి కూడా పుట్టినిల్లు అంటే 2 ఇచ్చేస్తారు కదా అండి. అంటే మర్యాద ఒక సైడు, తినండి అల్లుడు గారు రండి, కూర్చోండి, అయ్యో మీరు రండి గారు అంతా వస్తుంది. అలానే ఇటు సైడ్ వెటకారం కూడా చిన్నగా సర్కాస్టిక్ గా వేసేస్తారు. మీకు అట్లా అలవాటు ఉందా? అంటే మీ ఊరి సైడ్ అందరికీ అలవాటు ఉంటుంది, అది ఆటోమేటిక్ గా జరిగే టైం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం, కొన్ని సిచ్యువేషన్స్ వస్తే మనమే వేస్తా ఉంటాం, వేయకుండా అలా ఉంటాం. ఆ గోదావరి ఇదే మీకు వచ్చినట్టుంది కదా, అందుకే ఇంత స్పాంటేనియస్ గా జోకులు మాట్లాడడం కానీ, డైలాగ్స్ చెప్పడం కానీ.
పొగడాల్సింది గోదావరి వాళ్ళకి వచ్చా అంటే సంక్రాంతి రాగానే అక్కడికి వెళ్ళాలి, అంతే ఊరు కదా, వెళ్ళాలి. మాకైతే కోడి పందాలు చాలా ఫేమస్ అసలు మా భీమవరం అంటే.